హాయ్ ఫ్రెండ్స్, మన ఇంతవరకు పోయిటిక్ టైప్స్లో సోనెట్ గురించి, ఆర్ట్ గురించి, ఎలిజీ గురించి, బ్యాలెట్ గురించి, లిరిక్ గురించి, డ్రమ్టిక్ మొనలాగ్స్ అంటే ప్రీవియస్గా టెట్ టు డిఎస్సిలో ఇవే టాపిక్స్ ఇచ్చేవాళ్ళు. ఈ ఇయర్ నుంచి రీసెంట్గా అయితే మనకి ఇచ్చిన నోటిఫికేషన్ సిలబస్ రిలీజ్ చేసినట్లయితే కొత్తగా కొన్ని టాపిక్స్ ఎక్స్ట్రాగా ఒక 7-6 టాపిక్స్ వచ్చాయి. మనం ఆల్రెడీ వీడియోస్ చూసాం కదా, వీటి గురించి జస్ట్ బ్రీఫ్గా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ సోనెట్ అనేది ఒక ఇటాలియన్ వర్డ్. అంటే సోనెట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఇటాలియన్ వర్డ్ సోనెటో. అంటే ఇది ఒక ఇటాలియన్ వర్డ్ అయినటువంటి సొనెటో నుంచి డిరైవ్ చేయబడింది. సొనెటో మీన్స్ ఏ లిటిల్ సాంగ్. Sonnet is derived from Italian word. What is that word? Sonetto. Sonetto means a little song. చిన్న సాంగ్స్నే సోనెట్స్ అంటారు. టైప్స్ ఆఫ్ సోనెట్స్కి వచ్చేసరికి ఇటాలియన్ సోనెట్స్, ఇంగ్లీష్ సోనెట్స్ అనేసి నేర్చుకున్నాం. ఈ ఇంగ్లీష్ సోనెట్స్నే షేక్స్పియరియన్ సోనెట్స్ అని కూడా అంటారని తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇటాలియన్ సోనెట్స్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏంటి? ఆక్టేను అండ్ ససెస్టైను. ఈ ఆక్టేన్ని మళ్ళీ క్వాడ్రైన్ 2 క్వాడ్రైన్స్గా, ఈ సస్టైన్ని 2 థ్రెసెట్స్గా డివైడ్ చేశారని ప్రీవియస్ వీడియోలో చూసాము. ఒకసారి బ్రీఫ్గా నేర్చుకోండి. నెక్స్ట్ కమ్ టు ఆడ్. ఆడ్ కూడా లిరికల్ పోయమే. ఇది ఆడ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ఆడి. ఇది కూడా సాంగే. చూసారా? సోనెట్ అనేది ఇటాలియన్ వర్డ్. ఇవి అడుగుతున్నారు, ఇవి చూసుకోండి జాగ్రత్తగా. అంటే సోనెట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ వర్డ్? ఇటాలియనా, గ్రీకా, ఫ్రెంచ్ ఇలా అడుగుతారు. సోనెట్ ఇటాలియన్, ఆడు గ్రీక్ వర్డ్ ఆడి మీన్స్ సాంగ్. నెక్స్ట్ ఆడ్లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? అలౌస్ అండ్ లైర్ అనే 2 స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారు. అలౌస్ అంటే మోడర్న్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేసి, లైర్ అంటే ఏన్షియంట్ గ్రీక్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. చూసారా చేంజ్ అయింది ఇది మళ్ళీ. ఆడ్ అంటే ఇది కూడా ఒక లిరికల్ పోయిమ్నే. అంటే ఆడ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ఆడి మీన్స్ సాంగ్. ఇన్ దిస్ ఆడ్ వీ యూజ్ 2 ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇప్పుడు మ్యూజిక్లో ఎలా మనకి వీణ, వయోలిన్ యూజ్ చేస్తారో అలానే ఆడ్లో అలౌస్, లైర్ అనే ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేశారు. అలౌస్ అంటే ఇది ఒక మోడర్న్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆడ్ అంటే ఇలా క్వశ్చన్ అనేది టైప్ వస్తుంది. నెక్స్ట్ ఇవి ఆడ్స్ కూడా 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటి? రెగ్యులర్ లేదా పెట్రార్కియన్ ఆడు, ఇర్రెగ్యులర్ లేదా హొరైస్ ఆడు. ఈ రెగ్యులర్ ఆర్ట్స్ని పెట్రార్క్ అనే లింగ్విస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాటిని పెట్రార్కియన్ ఆర్ట్స్ అంటారు. ఇర్రెగ్యులర్ ఆర్ట్స్ని హొరైస్ అనే ఒక లింగ్విస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాటిని ఇర్రెగ్యులర్ ఆర్ట్స్ అని అనొచ్చు, హొరైస్ ఆర్ట్స్ అని అనొచ్చు. ఈ పెట్రార్కియన్ ఆర్ట్స్ అనేవి ఓన్లీ పబ్లిక్ విక్టరీస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది ఓన్లీ పర్సనల్. హొరైస్ ఆర్ట్స్ అనేసి ఇది ఓన్లీ పర్సన్ యొక్క పర్సనల్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే పోయిమ్స్నే ఈ ఇర్రెగ్యులర్ ఆర్ట్స్ అంటారు. ఒకసారి ఆడ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ఆడి మీన్స్ సాంగ్. దీనిలో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే అలౌస్ అండ్ లైర్. అలౌస్ అంటే ఇది ఒక మోడర్న్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, లైర్ అంటే ఏన్షియంట్ గ్రీక్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. ఆర్ట్స్ ఆల్సో 2 టైప్స్గా ఉంటాయి, రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. ఈ రెగ్యులర్ ఆర్ట్స్నే పెట్రార్కియన్ ఆర్ట్స్ అంటారు, ఇర్రెగ్యులర్ ఆర్ట్స్నే హొరైస్ ఆర్ట్స్ అంటారు. ఈ పెట్రార్కియన్ ఆర్ట్స్కి వచ్చేసరికి ఇవి ఒక పబ్లిక్ విక్టరీస్. అంటే కింగ్స్ అపోజిట్ కింగ్డమ్ పైన ఫైట్ చేసేటప్పుడు వాళ్ళు వినయానికి సెలబ్రేట్ చేసుకుంటూ పబ్లిక్గా సెలబ్రేషన్స్లో యూజ్ చేసేవి ఈ రెగ్యులర్ ఆర్ట్స్. ఇర్రెగ్యులర్కి వచ్చేసరికి ఓన్లీ పర్సనల్ ఫీలింగ్స్ ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ కమ్ టు ఎలిజీ. ఎలిజీ మీన్స్ సారోఫుల్. ఇట్ ఈస్ ఆల్సో derived from గ్రీక్ వర్డ్ ఎలిజియా. ఎలిజీ అనేది గ్రీక్ వర్డ్. చూడండి, సోనెట్ అనేది ఇటాలియన్ వర్డ్, ఆడ్ అనేది గ్రీక్ వర్డ్, ఎలిజీ ఆల్సో గ్రీక్ వర్డ్. ఎలిజియా మీన్స్ లామెంట్ ఆర్ సారఫుల్. అంటే ఎలిజీని ఎందుకు యూజ్ చేశారంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే డెత్ అయితే దానిని రిఫర్ చేసుకుంటూ వాళ్ళ జ్ఞాపకార్థంగా ఎలిజీని వాళ్ళు పోయిమ్స్ లెక్కన రాస్తారు. టైప్స్ ఆఫ్ ఎలిజీ అంటే పాస్ట్రో ఎలిజీ, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
అంటే పాస్టరల్ ఎలిజీ అంటే మా పోయిట్ మౌంట్స్ అబౌట్ ద డెత్ ఆఫ్ హిజ్ రిలేటివ్ ఆర్ ఫ్రెండ్. అంటే పోయిటిక్కి బాగా రిలేటివ్ అంటే తనకి నచ్చినటువంటి వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళు డెత్ అయిపోతే, చనిపోతే వాళ్ళని రిఫర్ చేసుకుంటూ వాళ్ళ జ్ఞాపకార్థం ఆయన చేసినటువంటి పోయిమ్స్నే ఎలిజీస్ అంటారు. మనకి ఆడ్లో అయితే అలోసు లైర్ అనే 2 స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశారు కదా. ఎలిజీలు కూడా ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్, ఫ్లూట్ అనేది విండ్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు. విండ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ విచ్ పోయిటిక్ టైప్ అంటే ఎలిజీ. నెక్స్ట్ ఆలస్ అండ్ లైర్ యూజ్డ్ ఇన్ విచ్ పోయిటిక్ టైప్ అంటే ఆడ్. నెక్స్ట్ కమ్ టు బ్యాలెడ్. బ్యాలెడ్ ఈజ్ ఏ స్టోరీ. ఇది జస్ట్ చిన్న షార్ట్ స్టోరీ ఉంటుంది. బ్యాలెడ్ అంటే షార్ట్ స్టోరీ. ఇది ఓన్లీ ఓరల్లీ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇది ఎలా అంటే ఒక పర్సన్ స్టేజ్ పైన నిల్చొని ఓరల్గా ఆడియన్స్ అందరికీ ఒక షార్ట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని బ్యాలెడ్ అంటారు. అయితే ఇందులో యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే హార్ప్ అనే ఇది కూడా ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంటే. ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తూ ద పర్సన్ ఎక్స్ప్రెస్ టు ద షార్ట్ స్టోరీ టు ఆడియన్స్. దిస్ ఈజ్ ఆల్సో 2 టైప్స్ ఉంటుంది, పాపులర్ ఆర్ ఫోక్ బ్యాలెడ్ అండ్ లిటరరీ బ్యాలెడ్స్. నెక్స్ట్ ఈ పాపులర్ బ్యాలెడ్స్కి వచ్చేసరికి వితౌట్ మ్యూజిక్ విత్ మ్యూజిక్తో ఎక్స్ప్రెస్ చేస్తారు. పాపులర్ బ్యాలెడ్స్ అనేవి విత్ మ్యూజిక్తో చేస్తారు. ఎందుకంటే హార్ప్ అనేది యూజ్ చేస్తారు. హార్ప్ అనే ఇన్స్ట్రుమెంట్ ఏంటి, మ్యూజిక్ ఉంటేనే కదా యూజ్ చేస్తారు. సో పాపులర్ లేదా ఫోక్ బ్యాలెడ్స్ అనేవి విత్ మ్యూజిక్తో ఉంటాయి. లిటరరీ బ్యాలెడ్స్కి వచ్చేసరికి వితౌట్ మ్యూజిక్. అంటే పాపులర్ బ్యాలెడ్స్లో హార్ప్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే బ్యాలెడ్స్లో హార్ప్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారని ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో పాపులర్ బ్యాలెడ్స్కి వచ్చేసరికి హార్ప్ ఉంటుంది. లిటరరీ బ్యాలెడ్స్కి వచ్చేసరికి హార్ప్ యూజ్ చేయరు. నెక్స్ట్ లిరిక్ లేదా మేలిక్. లిరిక్ అనే వర్డ్ మనకి సాంగ్ అంటేనే లిరిక్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఎవరైనా సింగర్స్ అని కాదు, మ్యూజిక్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ దే ఆర్ క్రియేటింగ్ ద లిరిక్ ఫస్ట్ వాళ్ళు చూసుకుంటారు కదా. అంటే లిరిక్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఫర్ ఏ సాంగ్. దీంట్లో లైర్ అనే ఒక స్ట్రింగ్, ఇది తెలుసు స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేసి. సో స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తూ లిరిక్ అనేది ఒక సాంగ్ని కంపోజ్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ డ్రామాటిక్. డ్రామా కదా అంటే ఇందులో ఒక సింగిల్ పర్సన్ ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే తన లైఫ్లో జరిగినటువంటి మ్యాటర్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆడియన్స్కి చెప్తారు స్టేజ్ పైన. అంటే ఆయన చెప్పే స్టోరీలో క్యారెక్టర్ యొక్క టెంపర్మెంట్ అనేది కనిపిస్తుంది, రివీల్ చేయబడుతుంది. చూడండి డ్రామాటిక్ మోనోలాగ్. మోనో అంటే సింగిల్ కదా మీనింగ్, మనకి మోనో సిల్బల్లో వస్తుంది. సో సింగిల్ పర్సన్ గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ యొక్క టెంపర్మెంట్ ఏ పొయిటిక్ టైప్లో రివీల్ చేయబడుతుంది అంటే డ్రామాటిక్ మోనోలాగ్. ఇప్పటి వరకు మనం సానెట్ అంటే ఏంటి, ఆడ్ అంటే ఏంటి అంటే ఒక్కొక్కటి ఇండివిజువల్గా నేర్చుకున్నాము. ఇప్పుడు చూడండి డిఫరెన్సెస్ ఏంటంటే సానెట్ ఈ 3 మనకి వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి సానెట్ ఇటాలియన్ వర్డ్, ఆడు, ఎలిజీ గ్రీక్ వర్డ్స్. అవి ఏ వర్డ్స్ అంటే సొనెట్టో, ఆడి, ఎలిజీ. సో నెక్స్ట్ ఎలిజీకి మీనింగ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, లామెంట్ ఆర్ సారఫుల్ అనేసి. సొనెట్టోకి ఎ లిటిల్ సాంగ్, ఆడి ఆల్సో సాంగ్. అంటే పోయిమ్స్ అన్నీ కూడా మనకి సాంగ్స్ రూపంలోనే ఉంటాయని తెలుస్తుంది కదా. సో మనకి ఏంటంటే సొనెట్టో ఎ లిటిల్ సాంగ్, దీనిలో మనకి ఏ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ కూడా యూజ్ చేయలేదు. ఆర్ట్కి వచ్చేసరికి 2 స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసినని తెలుస్తుంది. ఎలిజీలో కూడా ఒక ఫ్లూట్ అనే ఒక విండ్ ఇన్స్ట్రుమెంట్. మనకి క్వశ్చనింగ్ ఎలా వస్తుంది, విండ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ పోయిటిక్ టైప్ అంటే అప్పుడు ఆప్షన్లో మనకి E4 అని ఉండొచ్చు, E4 అనే ఉండొచ్చు. అప్పుడు ఫ్లూట్ ఇది ఒక్కదానికే చేంజ్ అయ్యింది విండ్ ఇన్స్ట్రుమెంట్. ఆలోస్ అంటే మోడ్రన్ అంటే కొత్తగా నూతనంగా కనిపెట్టింది. లైర్ అంటే ఇది ఏన్షియంట్ గ్రీక్. సో ఏన్షియంట్ కాబట్టి చూడండి ఆడ్కి లిరిక్కి సేమ్ ఒకటే వచ్చేది. లైర్ అనేది లిరిక్లో కూడా లిరిక్. సో లైర్ అనేది 2 పొయిటిక్ టైప్స్లో యూజ్ చేశారు. ఎందుకంటే ఇది ఏన్షియంట్ గ్రీక్ స్ట్రింగ్, ఆలోస్ అనేది మోడర్న్ స్ట్రింగ్. నెక్స్ట్ ఇందులో ఫ్లూట్ వచ్చింది ఎలిజీలో. బ్యాలెట్కి వచ్చేసరికి హార్ప్ అనే ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేశారు. అంటే వర్డ్స్కి వచ్చేసరికి ఈ 3 మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్కి వచ్చేసరికి ఆడు,
లిరిక్ సేమ్ లైర్ ఉంటుంది. ఆడ్లో ఒక న్యూగా ఇన్వెంట్ చేసినటువంటి మోడర్న్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఎలిజిలా ఫ్లూట్ ఉంటుంది. నెక్స్ట్ కమ్ టు దిస్ వన్ బ్యాలెట్కి వచ్చేసరికి హార్ప్. దిస్ అంటే ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకుంటే మనకి మ్యాక్సిమం 1 or 2 మార్క్స్ రిలేటెడ్ వస్తాయి టెట్ ఆర్ డిఎస్సి. సో దిస్ ఇస్ కంప్లీటెడ్. ఇంకా కొన్ని న్యూ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.